హలో నమస్తే. మార్చ్ 23, 2026 ఎప్పుడో డిసెంబర్లో జనవరిలో రైతులు పంటలు వేసినప్పుడు వరి నాట్లు వేసేటప్పుడు రావాల్సిన రైతు భరోసా ఈరోజు వచ్చింది. చూడంగా 3 నెలల తర్వాత సంక్రాంతి పోయింది, మున్సిపల్ ఎలక్షన్లు పోయినాయి, ఉగాది అయిపోయింది, ఇప్పుడు పడ్డాయి. ఎంత పడ్డాయి ఒక్కొక్క రైతుకు అంటే 6,000 రూపాయలు పడ్డాయి. ఒక్క ఎకరంకే పడ్డాయి. ఒక రైతు దగ్గర 2 ఎకరాలన్నా 3 ఎకరాలన్నా ఒక్క ఎకరంకే పడ్డాయి. ఒక పక్కన కోతలు మొదలైనవి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతు భరోసా 12,000 ఇస్తామని, ముందు ఎలక్షన్లలో 15,000 ఇస్తామన్నారు, తర్వాత మాట మార్చి 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 కూడా 12,000 అంటే ఎకరానికి 6,000 ఇప్పుడు రావాలి. ఆ ఎకరానికి 6,000 కూడా ఎప్పుడో డిసెంబర్ జనవరిలో పడవలసింది మార్చ్ వచ్చింది, కోతలు మొదలైనవి. వీళ్ళు ఇచ్చిన ఎకరానికి 6,000 ఒక్క ఎకరంలో పంట వేసిన రైతుకు, వరి వేసిన రైతుకు ఆ 6,000 రూపాయలు వరి కోతలకే సరిపోతాయి. 45 రోజుల లోపల మిగతాయి కూడా వేస్తామని చెప్పేసి అని అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తందుకోసం ఎన్ని మాటలు మాట్లాడింది, ఏం మాటలు మాట్లాడింది? ముందేమో రైతు భరోసా అని మేము ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఎకరానికి 15,000 పోయింది. మొదటి బడ్జెట్లో పెట్టినరు 15,000 ఇస్తున్నామన్నారు. ఆ బడ్జెట్లో పెట్టింది ఇయ్యలేదు. మళ్ళా దాన్ని 15,000ని 12,000 చేసిండ్రు. 12,000 చేసిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు? కేవలం ఒక్కసారే ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతుకు రైతు భరోసా పడుతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రైతుకు పడుతుందో, ఏ రైతుకు పడదో, ఏ రైతులు రైతు భరోసాకు అర్హులో, ఏ రైతులు రైతు భరోసాకు అర్హులు గారో ఏమీ ఆలోచన లేకుండా వేసినామా, రైతుల అకౌంట్లలో పైసలు పడ్డాయా లేదా, ఇది మాత్రమే చూస్తుంది. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిసారి కూడా రైతే రాజు, కాంగ్రెస్ పార్టీ రైతులను రాజులాగా చూసుకుంటుందన్నది. ఇదా రైతులను రాజులాగా చూసుకునే పద్ధతి? ఎలక్షన్ల ముందు ఏమన్నారు? అధికారంలోకి వస్తందుకోసం రైతు భరోసా కేసీఆర్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది, పంటకు 5,000, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంది, బిచ్చం వేసినట్టు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తుంది, ఎకరాకు 7,500 రూపాయలు 2 విడతలుగా 15,000 రూపాయలు ఇస్తుంది అని చెప్పింది. కానీ మీరు ఇప్పుడు వేసిన 6,000 రూపాయలు, 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 6,000 రూపాయలే, ఎకరం ఉన్న రైతుకు కూడా 6,000 రూపాయలే, 2 ఎకరాలు ఉన్న కూడా 6,000 రూపాయలే. మరి దీన్ని ఏమంటారు? దీన్ని బిచ్చమన్నారా? రైతులకు సమయానికి, టైంకు, ఎప్పుడు పంటలు వేసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారో, ఎప్పుడైతే వాళ్లకు పెట్టుబడి సహాయం అవసరం ఉంటుందో, ఆ పెట్టుబడి సహాయం అవసరం ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగుమని పైసలు పడుతుండే. కానీ ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి టింగుమనంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుందని టకీమని అన్నాడు. ఈ టకీమని పైసలు పడతాయని చెప్పేసి 4 నెలలు ఆయన చెప్పబట్టి డిసెంబర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మార్చి 23. ఈరోజు ఆ టకీమని పడ్డది ఎట్లా అంటే, ఒక బిచ్చం అడుక్కునే వాళ్ళ దాంట్లో ఒక 5 రూపాయల బిల్లనో రూపాయి బిల్లనో వేస్తే టకీమన్ సౌండ్ వస్తుంది కదా, ఆ టకీమన్ సౌండ్ వచ్చింది. ఆ బిచ్చం వచ్చినట్టు ఆ సౌండ్లతోటి రైతులు చూసి ఆశ్చర్యపోయింది. ఇవి ఏం పోయే కాలం వచ్చింది, ఇది ఏం కాలం వచ్చింది? మనకు తెలియకుండానే మనకు అవసరం ఉందని తెలుసుకొని పంటలు వేసే సీజన్ మొదలైందంటేనే ఖాతాల్లో పైసలు పడుతుండే. ఇప్పుడు ఏ రైతులకైతే బిచ్చం వేసినట్టు వేస్తున్నారో ఆ రైతులకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బిచ్చం వేసినట్టు వేస్తుంది. ఒకసారి ఆ బిచ్చం అనే మాటని రేవంత్ రెడ్డి ఎట్లా అన్నాడో ఒకసారి చూద్దాం. రాలేదా?
ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? కేసీఆర్ అంటున్నాడు. ఇన్నర్ కదా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ముందు ఇందిరమ్మ రైతు భరోసా అని తీసుకొని వచ్చి 15,000 వేస్తామని చెప్పేసి అని అన్నారు. అది పోయింది. తర్వాత ఇంకొకటి మీరు విన్నారు కదా, దాంట్లో ఏమంటాడు, రైతు భరోసా బంద్ చేయనికే, రైతు బంధు బంద్ చేయనికే మేమేమన్నా దివానగాళ్ళమా అని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు రైతుల ఖాతాల్లో మీరు బిచ్చం వేసినట్టు 6,000 రూపాయలు వేసి మరి మిమ్మల్ని రైతులందరూ ఏమనాలి? మీరే ఆలోచించుకోండి. తర్వాత ఇది 3 విడతలు చేసిండ్రు. రైతులకు 2 పంటలకే ఇస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 3వ పంటకు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అడిగాడు. 2 పంటలకే ఇస్తున్నాడు, 3వ పంటకు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అన్నాడు. 2 పంటలు పక్కన పెట్టండి, 3వ పంట పక్కన పెట్టండి, మీరు ఒక్క పంటకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు రైతు భరోసా. 6,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు కూడా మీరు సరిది రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నారు, రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. 3వ పంటకు ఎందుకు ఇస్తలేరని అడిగిన వాళ్ళు ఒక్క పంటకు కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు. ఇది చెప్పేది ఎట్లా ఉందంటే, నేను 3వ పంటకి ఇస్తలేరని చెప్పేసాను అన్న, కాబట్టి ఇప్పుడు ఇది ఒక్క పంటకే, ఈ 3వ పంటనే నేను ఇప్పుడు ఇస్తున్నా అని చెప్పినట్టున్నది. అది ఒకసారి ఆ బిచ్చం వేసినట్టు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఇవన్నీ ప్రతిసారి మనం గుర్తు చేయాలి. ఏం మాటలు మాట్లాడిండ్రు వీళ్ళు మాట్లాడిన మాటలు నీటి మూటలు ఎట్లా ఉన్నాయి? రైతుల కోసం ఏం మాట్లాడిండ్రు, వాళ్ళ ఓట్ల కోసం ఏం మాట్లాడిండ్రు, నిరుద్యోగుల కోసం ఏం మాట్లాడిండ్రు, నిరుద్యోగుల కోసం ఏం మాట్లాడిండ్రు, నిరుద్యోగుల ఓట్ల కోసం ఏం మాట్లాడిండ్రు. ప్రతిసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఒక్కసారి ఆ బయట చూద్దాం. రేవంత్ రెడ్డి మాట్లాడింది బిచ్చం వేసినట్టు వేసిండ్రు అనేదాన్ని ఒకసారి చూడండి. రైతులు మీరందరూ కూడా చూడండి, మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏ మాట అన్నాడు, ఈరోజు మీకు 6,000 రూపాయలు మాత్రమే వేసి ఆయన ఏం వేసిండో మీరే నిర్ణయించుకోండి. 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000. రేవంత్ రెడ్డి గారు అతి తెలివితేటలు ఎవరి? 2 పంటలకు ఇస్తలేరు, 2 పంటలకే ఇస్తున్నారు, 3వ పంటకి ఇస్తలేరు, అతి తెలివి అని మాట్లాడిండ్రు కదా. మరి ఇప్పుడు అతి తెలివి ఎవరైతే తెలివి? అతి తెలివి మీద, లేకపోతే రైతుల మీద నమ్మకంతో, రైతులు పడుతున్న శ్రమ మీద నమ్మకంతో 2 పంటలకు క్రమం తప్పకుండా రైతు భరోసా ఇస్తున్న ఎవరు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకొని, తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ అడుగుతారు, మిమ్మల్ని ఎక్కడ పోయినా అడుగుతారు. ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు డిప్యూటీ బడ్జెట్ మీద ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క గారిని నిలదీసిండ్రు, ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో, రైతులకు యూరియా ఇచ్చే విషయంలో, రైతులకు భరోసా ఇచ్చే విషయంలో, రైతులకు మీరు ఇస్తామన్న బోనస్ ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో కూడా హరీష్ రావు గారు ఈరోజు నిలదీసిండ్రు. తెలంగాణ రైతుల పక్షాన ఆయన మాట్లాడినరు. రేపు గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడొచ్చినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊరికి వచ్చినా, ఏ రైతు దగ్గరికి వచ్చినా, ఏ రైతును పలకరించినా ఆ రైతులందరూ కూడా అడగవలసిన ప్రశ్నలన్నీ ఈరోజు అసెంబ్లీ వేదికగా హరీష్ రావు గారు అడిగినరు ప్రభుత్వాన్ని. రేపు మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా రైతులు, తెలంగాణలో ఉన్న
ప్రతి రైతు, తెలంగాణ ఉన్న ప్రతి కర్షకుడు ఈ ప్రశ్నలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలి. భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్లో 15,000 అన్నారు. మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు. రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పట్టు ఇస్తున్నావు కదా, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? అధ్యక్ష ఆనాడు గారు ఏమన్నారు అధ్యక్ష, 2 పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమైంది? 3వ పంట దేవుడెరుగు, ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. విషయంలో అధ్యక్ష మొదటి బడ్జెట్ 2024-25 19వ పేజీలో బోనస్ గురించి బోలెడు మాటలు చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని, వాటిని పండించే రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మేనిఫెస్టోలో అన్ని పంటలకన్నారు. మొదటి బడ్జెట్లో సన్నాలకు పరిమితం చేశారు. ఆ సన్నాలు కూడా ఒక్క వానకాలానికే పరిమితమైంది అధ్యక్ష. 2024-25 యాసంగి సన్నాలకు 1,161 కోట్ల రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా రైతుల్ని దగా చేసింది అధ్యక్ష. అంటే మార్పు అంటే మడమ తిప్పు అనేటువంటి విధానాన్ని ఇవాళ ఎన్ని అధ్యక్ష? రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా అధ్యక్ష. పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో ఒకసారి చూడండి అధ్యక్ష. బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష, పేజ్ నెంబర్ 19లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏం నేను సొంతంగా చెప్తలేను, ఇవన్నీ మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1,300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అని ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకం అయిపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు. రైట్, విన్నారు కదా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ శ్రామికులు, తెలంగాణ కర్షకులు విన్నారు కదా మీరు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తుంది, తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. ఒక పథకం 2 పథకాలని కాదు, ప్రతిదీ కూడా 6 గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్క పథకాన్ని కూడా, ఏ ఒక్క గ్యారంటీని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటలేరు. అధికారంలోకి వచ్చినామా, కుర్చీలో కూర్చున్నామా, మూటలు కడుక్కుంటున్నామా, మూటలు ఢిల్లీకి పంపిస్తున్నామా, ఇది మాత్రమే చూస్తున్నారు. కానీ రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, రైతులకు ఏ రకంగా సహాయపడగలము,
అట్లాగే మహిళలకు ఏ రకంగా సహాయపడగలము, నిరుద్యోగులకు ఏ రకంగా సహాయపడగలము, ఇవేవి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు లేదు. ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను, తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వస్తుంది. అందుకే బరాబర్ అడుగుదాం ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈరోజు ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. రైతు బంధును రైతు భరోసాను పేరు మార్చిండ్రు. ఇప్పుడు ఆ 3 విడతల్లో ఇస్తామని దాన్ని లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. 3 విడతలు అని నీరుగార్చేవి కుట్రలు కాదా? బరాబర్ అడుగుదాం. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తుండే బిచ్చం ఇస్తున్నట్టు వేసిండ్రు అని 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలి అన్నారు కదా. మరి మీరిప్పుడు వేసిన 6,000ని ఏమంటారు? ఈ 6,000ని బిచ్చం అంటారా? ఒక్క పంటకే చక్కగా వేయనికే చేతగానోళ్ళని ఏమనాలి? బరాబర్ అడుగుదాం. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మీరు ఎగ్గొట్టిన రైతు బంధు ఎంతనో మీ దగ్గర లెక్కలున్నాయా? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు, మీ దగ్గర లెక్కలున్నాయా? లేకపోతే గ్రామాలకు పోండి, పల్లెలకు పోండి, రైతులను అడగండి. రైతులు చెప్తారు ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ పడ్డారని బరాబర్ చెప్తారు. మరి ఆ బాకీ పడిన 19,000 ఎప్పుడు ఇస్తారో అని రైతుల పక్షాన టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. బయట ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎందుకు మీరు రైతులను ఈ రకంగా మోసం చేస్తున్నారు? రైతులను ఎందుకు దగా చేస్తున్నారు? రైతులకు మీరు ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వవలసింది కేవలం ఒక్క ఎకరానికి 6,000 ఇచ్చేసి మిగతావి 45 రోజుల్లో ఇస్తామంటున్నారు. 45 రోజులంటే దీన్ని ఎగ్గొట్టే ప్లానే. ఏదో ఒక రైతు భరోసాని వానాకాలంది ఎగ్గొట్టే ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొదలు పెడితే 45 రోజులంటే మళ్ళీ వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతుంటారు. ఆ వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో వేయాలి. కానీ ఇప్పుడు మొదలుపెట్టిందే అప్పటి వరకు వేసి వానాకాలం కూడా వేసినామని చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే రైతులు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బడ్జెట్ సెషన్ అయిపోగానే ఎమ్మెల్యేలందరూ ఊర్లలోకి వస్తారు, ఎమ్మెల్సీలందరూ ఊర్లలోకి వస్తారు. అడగండి వాళ్ళని, ఇదేనా మీరు 6 గ్యారెంటీల్లో చెప్పింది? ఇదేనా మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది? బరాబర్ అడగండి.